సమస్యను అమ్మా నాన్నలకు చెప్పలేని పరిస్థితుల్లో శ్రీలత అన్నలాంటి అశోక్కు చెప్పుకుంది. అదే నేరమైపోయింది. ఆమెతో పాటు అశోక్ పైన లక్ష్మణ్ పగ పెంచుకున్నాడు. అతని వల్ల కాలేజీలో ఏమైంది? సైకోలా మారిన లక్ష్మణ్ ఏం చేశాడు? మర్నాడు లక్ష్మణ్ కాలేజీకి వెళ్ళాడు. స్టూడెంట్స్ అంతా చూస్తుండగానే ఆమెను బండబూతులు తిట్టాడు. ఏంటే ఆ అశోక్ గాడితో కులుకుతున్నావా? మాట్లాడితే వాడికి చెప్తున్నావు? వాడేమన్నా పోటుగాడా అంటూ తిడుతుంటే స్టూడెంట్స్ వచ్చి హే ఎవడ్రా నువ్వు మా కాలేజ్కి వచ్చి హెరాస్ చేస్తున్నావు అంటూ అతన్ని చితకబాదారు. ఇంకోసారి ఆమె జోలికొచ్చినా కాలేజీలో అడుగుపెట్టినా కాళ్ళు ఇరక్కొడతాం, పోరాపో ఇక్కడి నుంచి అంటూ తరిమేశారు. లక్ష్మణ్ అవమాన భారంతో నిలువెల్లా దహించుకుపోయాడు. అశోకే తనను కొట్టించాడని తన నాన్నకు, బాబాయికి, స్నేహితుడు గంగారాంకి చెప్పాడు. నిన్ను కొట్టిస్తాడా? వాణ్ణొదలద్దు, ఏసేద్దాం అన్నారా ముగ్గురు. బుద్ధి చెప్పాల్సిన తండ్రే కత్తి తీసి కొడుకు చేతిలో పెట్టాడు. ఇంతకంటే విలువల పతనం ఏముంటుంది? అశోక్ ఊళ్ళోకొచ్చాడు. కాలేజీలో ఏం జరిగింది అతనికి తెలియదు. దారిలో కనిపించిన లక్ష్మణ్ తండ్రి మల్లయ్యకు లక్ష్మణ్ గురించి చెప్పాడు. మల్లయ్య మాత్రం కొడుకునే వెనకేసుకొచ్చాడు. అయితే ఏంది, నా కొడుకేం తప్పు చేయలే, అయినా నువ్వెవడ్రా వాడి గురించి మాట్లాడడానికి అంటూ ఎదురు తిరిగాడు. కాలేజీలో కొట్టిస్తావా అంటూ ఫైర్ అయ్యాడు. కొట్టించడమా? అదేంటి లేదే అని అశోక్ అంటుండగానే వెనక నుంచి వచ్చిన లక్ష్మణ్ కర్రతో అశోక్ తలపై కొట్టాడు. నన్నే కొట్టిస్తావా అంటూ గ్యాప్ లేకుండా బాదాడు. లక్ష్మణ్ ఏమంటున్నావు? నేను నిన్ను కొట్టించడమేంటి? నాకేం తెలీదు, నన్ను నమ్ము అని చెబుతున్నా వినకుండా మరో 2 బలమైన దెబ్బలు వేశాడు. వద్దురా లక్ష్మణ్, నేనే తప్పు చేయలేదురా, నా మాట విను అంటున్నా లక్ష్మణ్ ఆగలేదు. అతని చేతిలో కత్తి అశోక్ కడుపులో దిగింది. నాన్న, చిన్నాన్నలు అతనికి సహకరించారు. తన కుటుంబాన్ని ఎన్నోసార్లు ఆదుకున్న ఆప్తుణ్ణి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమెను వేధించొద్దని చెప్పడమే అశోక్ తప్పైపోయింది. అతని ప్రాణాలు తీసిన లక్ష్మణ్తో పాటు సహకరించిన ముగ్గురు జైలుకెళ్లారు. ఇది ఓ శాడిస్ట్ వల్ల జరిగిన దారుణం. ఆవేశంతో రగిలిపోయి అశోక్ను చంపి లక్ష్మణ్ సాధించిందేంటి? కుటుంబం మొత్తం జైలు పాలైంది. ఊరోళ్లకు అండగా ఉండే అశోక్ ప్రాణాలు కోల్పోయాడు. సైకో ప్రేమల వల్ల అందరికీ అనర్థమే. ప్రేమించడం, ప్రపోజ్ చేయడం తప్పు కాదు. ప్రేమను కాదంటే తట్టుకోగలగాలి. పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అంతేగాని దాడులు చేయడం, ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు. అలా చేసేవాళ్ళు ప్రేమికులే కాదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.